పేపర్ బయటకు వచ్చిన వ్యవహారంలో జైలు నుంచి బెయిల్పై రిలీజ్ అయిన బండి సంజయ్ కేసీఆర్ టార్గెట్గా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇందులో పెద్ద వింతేమీ లేదు. కానీ ప్రధానంగా కేటీఆర్ టార్గెట్గా బండి డోస్ పెంచడమే ఆసక్తి రేపుతోంది. అసలు బీజేపీ గురి కేటీఆర్ మీదకి ఎందుకు మళ్ళింది? ముఖ్యమంత్రిని కాకుండా మంత్రిని టార్గెట్ చేయడం వెనుక రీజన్ ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. 7 లక్షల మంది వైసీపీ కార్యకర్తలు, 14 రోజులు, 1,60,00,000 కుటుంబాలు, 5 కోట్ల మంది ప్రజలు కట్ చేస్తే ఓ మెగా సర్వే. దాని పేరే జగనన్నే మా భవిష్యత్తు. ఏపీలో వైసీపీ మొదలుపెట్టిన కొత్త పొలిటికల్ ప్రోగ్రాం ఇది. ఆంధ్రాలో 100% కుటుంబాలను రికార్డు స్థాయిలో 2 వారాల్లో కవర్ చేయడమే వైసీపీ టార్గెట్. ప్రతి ఇంటికి వెళ్ళడం, వైసీపీ సర్కార్పై రివ్యూ అడగడం ఒక్కటే పని. మమ్మల్ని జగనన్న పంపారు, మీతో మాట్లాడి సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు వచ్చామని చెబుతారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపిన వారి ఇంటి తలుపుకు, మొబైల్ ఫోన్కు వారి అనుమతితో సీఎం జగన్ ఫోటోతో ఉన్న స్టిక్కర్ అంటిస్తారు. ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన ఈ మాస్ సర్వేతో పబ్లిక్ పల్స్ ఏమిటో తేలిపోతుందా? ఇదంతా జనంలో ఎలాంటి వ్యతిరేకత ఉందో తెలుసుకునే ప్రయత్నమేనా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. బీఆర్ఎస్ విషయంలో బీజేపీ టార్గెట్ మారింది. ఇప్పటిదాకా కేసీఆర్పై, ఆయన కుటుంబంపై విరుచుకుపడి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఆగ్రహావేశాలతో ఆరోపణలు చేసిన నేతలంతా ఇప్పుడు కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ 10th క్లాస్ పేపర్స్ లీక్ వ్యవహారంపై బండి సంజయ్ లాంటి నాయకులు మంత్రి కేటీఆర్ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ను బలంగా వినిపిస్తున్నారు. ఇప్పటికే పేపర్ లీక్స్ వ్యవహారంపై బీజేపీ రోజురోజుకు డోస్ పెంచుతూ పోతోంది. జైలు నుంచి బయటకు వచ్చాక బండి సంజయ్ కూడా దూకుడుగా మాట్లాడారు. ఆయన ఒక్కరే కాదు, మొత్తం బీజేపీ నాయకులంతా పేపర్ లీక్ ఇష్యూలో కేటీఆర్ను కార్నర్ చేసేందుకు గట్టిగా ట్రై చేస్తున్నారు. ఇక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ను తప్పించేందుకే 10th పేపర్ లీక్ను తెర మీదకి తెచ్చారంటూ బీజేపీ కొత్త వాదన వినిపిస్తోంది. ఇది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరింత చర్చకు దారితీసింది. బీజేపీ నేతల ఆరోపణలతో బీఆర్ఎస్ నాయకులు కూడా కేంద్రం పెద్దలను టార్గెట్ చేస్తున్నారు. ఇక పేపర్ లీకేజీ కుట్రలో బీజేపీ కేంద్ర పెద్దల హస్తం కూడా ఉందంటూ మాటల దాడి పెంచారు. దాంతో 2 వర్గాల నుంచి అదే స్థాయిలో కౌంటర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సిబిఐ దూకుడుగా దర్యాప్తు చేస్తుంటే తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ను, సిట్ 10th పేపర్ వ్యవహారాన్ని వరంగల్ పోలీసులు సవాలుగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటు చేతల్లో దర్యాప్తు సంస్థలు, ఇటు మాటల్లో పొలిటికల్ లీడర్లు దూకుడు పెంచడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ అమాంతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఇదే హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. మున్ముందు ఎలాంటి పరిణామాలు నెలకొంటాయన్నది కూడా ఆసక్తిగా మారింది. ప్రధానంగా మంత్రి కేటీఆర్ లక్ష్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదునైన విమర్శలు చేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టబోమంటూ బండి సంజయ్ హెచ్చరించడం హీట్ రేపుతోంది. ఈ కామెంట్స్పై బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడికి దిగారు. కేసీఆర్ కుటుంబంపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి బీజేపీ కేటీఆర్ను ఎందుకు టార్గెట్ చేస్తుందనేదే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తాజా పరిణామాలపై జనంలోనూ కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. తలెత్తుతున్న మొదటి ప్రశ్న, తెలంగాణలో బీజేపీ వ్యూహం మార్చిందా? ఇక రెండో ప్రశ్న మనం చూస్తే, కేసీఆర్ కాకుండా కేటీఆర్ కవిత మీదే ఫోకస్ పెట్టిందా? ఇక మూడో ప్రశ్న మనం చూస్తే, కేసీఆర్ను టార్గెట్ చేస్తే బీఆర్ఎస్కే లాభమని భావిస్తోందా? ఇక నాలుగో ప్రశ్న మనం చూస్తే, బండి సంజయ్ కామెంట్స్ వెనుక మోదీ షా వ్యూహం ఉందా? బీజేపీ నేతల కామెంట్స్ చూస్తుంటే ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. బీఆర్ఎస్ విషయంలో వ్యూహం మార్చేశారని. ఇంత సడన్ చేంజ్ ఎందుకంటే కేసీఆర్ టార్గెట్గా ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని ఆందోళనలు చేసినా అవేమీ జనంలోకి వెళ్ళడం లేదన్న ఆలోచన అయి ఉండొచ్చు. పైగా కేసీఆరే తెలంగాణ తెచ్చారన్న సెంటిమెంట్ ప్రజల్లో ఉంది. ఏం చేసినా దాన్ని కదిలించే ఛాన్స్ లేదు. అందువల్ల కేసీఆర్ని ఎంత టార్గెట్ చేస్తే అది అంతగా బీఆర్ఎస్కే ప్లస్ అవుతుందన్న ఆలోచనలకు బీజేపీ నాయకత్వం వచ్చి ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. ఆ లెక్కలతోనే కేటీఆర్ కవితను టార్గెట్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళిద్దరినీ లక్ష్యంగా చేసుకుని రాజకీయం చేస్తేనే రాష్ట్రంలో మరింత పొలిటికల్ స్పేస్ గ్రాస్ప్ చేయొచ్చనేది బీజేపీ ఆలోచనగా ఉండొచ్చనేది విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మొన్నటిదాకా ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు ఎన్ని విమర్శలు ఎన్ని ఆరోపణలు చేశారో రాష్ట్రం మొత్తం చూసింది. కొన్నాళ్ళు కవిత టార్గెట్గానే బీజేపీ రాజకీయం నడిచింది. ఎప్పుడైతే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ లీక్ అయిందో అప్పటి నుంచి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ వస్తోంది బీజేపీ నాయకత్వం. బండి సంజయ్ దగ్గర నుంచి కింది స్థాయి బీజేపీ నాయకుల దాకా అంతా కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా బండి సంజయ్ కేటీఆర్ టార్గెట్గా పదునైన విమర్శలు చేయడం హాట్ టాపిక్గా మారింది. గ్రూప్ 1 పేపర్ లీక్ వ్యవహారంలో కేటీఆర్ పిఏ హస్తం ఉందని, కేటీఆర్ఏ లీక్ చేయించారని రకరకాలుగా ఆరోపణలు చేశారు బీజేపీ నేతలు. దాంతో మంత్రి కేటీఆర్ బండి సంజయ్పై పరువు నష్టం దావా కూడా వేశారు. దాంతో రాజకీయం మరింత రాజుకుంది. ఇప్పుడు కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు నుంచి మంత్రి కేటీఆర్ను తప్పించేందుకే 10th పేపర్ లీక్ వ్యవహారాన్ని ఇంత పెద్దదిగా చేస్తున్నారని బీజేపీ నేతలు కొత్త వాదన వినిపిస్తున్నారు. ఒక్క బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ కూడా ఎప్పటి నుంచో కేటీఆర్ని టార్గెట్ చేస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ లక్ష్యంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఆరోపణలు చేశారు. ఇప్పటికీ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ బీజేపీ గురి మొత్తం కేటీఆర్ మీదే ఉంది. ఇందుకు తెలంగాణకు కాబోయే నెక్స్ట్ సీఎం కేటీఆర్ అన్న చర్చ కూడా కారణమై ఉండొచ్చు అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తే కేటీఆర్ను సీఎం చేస్తారని, బీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టబోయే కటౌట్ తారక రామారావు మాత్రమేనని ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. అందువల్ల ఇప్పటి నుంచే కేటీఆర్ను టార్గెట్ చేస్తే రాష్ట్ర రాజకీయాలు రాబోయే ఎన్నికలపై మరింత ప్రభావం చూపవచ్చనేదే బీజేపీ ప్లాన్.